ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో కీలక దశకు చేరుకుంది. కేవలం 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకోగా మరో 2 జట్ల మధ్య ఫైనల్ బెర్త్ కోసం తీవ్ర పోటీ జరగనుంది. రేపు శుక్రవారం జరిగే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు టైటిల్ రేస్ లో నిలబడుతుంది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మధ్య చెన్నై వేదికగా రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. అయితే అదృష్టం కలిసి వస్తే ఈ మ్యాచ్ ఆడకపోయినా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. గత 2 నెలలుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్ కు చేరింది. ఇప్పటికే లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయి ప్లే ఆఫ్ కు చేరుకున్న జట్ల మధ్య రసవత్తర పోరు సాగుతుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ రేసు నుండి తప్పుకోగా రాజస్థాన్ హైదరాబాద్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో రేపు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. అయితే ఐపీఎల్ చివరి దశ మ్యాచ్లకు వర్షం ఆటంకం సృష్టిస్తుంది. ఇప్పటికే వర్షం కారణంగా ఈ సీజన్ లో 3 మ్యాచ్లు రద్దయ్యాయి. ఇప్పుడు కూడా కీలక క్వాలిఫైయర్ రెండో మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. రేపు చెన్నైలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ ప్రకటన అభిమానుల్ని కలవరపెడుతుంది. రాగల 48 గంటల పాటు చెన్నైలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే చెన్నైలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అభిమానుల్లో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది, ఫైనల్ కి ఎవరు వెళ్తారనేది అందరి మదిలో మెలుస్తున్న ప్రశ్న. ఒకవేళ రేపు హైదరాబాద్ రాజస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ సమయంలో వర్షం పడితే ఓవర్లను కుదించి ఆడించే ప్రయత్నం చేస్తారు. అయితే భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే శనివారం మే 25న రిజర్వ్ డే ఉంది. అయితే శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా ఏదైనా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. మరి ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్షం అడ్డుపడితే పాయింట్ల టేబుల్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఏ జట్టు అయితే ఎక్కువ పాయింట్లను కలిగి ఉంటుందో ఆ టీం ను విజేతగా ప్రకటిస్తారు. అంటే క్వాలిఫైర్ రెండో మ్యాచ్ కు వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. కాబట్టి రాజస్థాన్ ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకుంటుందో లేక వర్షమే హైదరాబాద్ ను ఫైనల్ కు చేరుస్తుందో చూడాలి.